హాయ్ ఫ్రెండ్స్, ఇది కాకినాడ కోస్ట్ ఏరియా. చూడండి ఫ్రెండ్స్, తుఫాను రోజున అలలు ఎలా వచ్చేస్తున్నాయో. పాపం కొంతమంది జాలర్లు ఏటకెళ్ళారు సముద్రంలోకి. చూస్తున్నారు కదా మీరు, బోట్ల మీద వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం గాలికి ఈ అలలకి సుడికిని. ఒకప్పుడు ఈ గొట్టిగా నుంచి లోపలికి హాఫ్ కిలోమీటర్ ఉండేది. మేము కూడా ఈ ఏరియాలో డైలీగా రన్నింగ్కి వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఫుట్పాత్ లేకుండా మొత్తం గొట్టికి దెబ్బకి కొట్టేస్తుంది. చాలా భయంకరంగా మారిపోతుంది తుఫాను టైంలోని. ఏమన్నా మబ్బు వేసినా, గాలి వేసినా సముద్రం ఈ దెబ్బలకు టచ్ అయిపోతుంది. పాపం వీళ్ళకి జీవనోపాధి ఏటే కాబట్టి తప్పట్లేదు వీళ్ళకి. అలాగా ప్రాణాలు తెగించి ఆట ఆడతారు. చూడండి, నేను పైకి ఎక్కేసాను దెబ్బ మీదకి. ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళాను. జాగింగ్కి వెళ్ళడం వల్ల మనకు అలలు పెద్దగా వచ్చేయడం వల్ల మనకి కొంత మీదకి వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ దెబ్బలు ఎక్కడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం రన్నింగ్ వచ్చేటప్పుడు షూస్ అవి వేసుకోము. ఏంటంటే వాటర్ అది లోపలికి వెళ్ళిపోతే సిరాగా ఉంటుందని ఉట్టుకొళ్ళతో నడుస్తాం కాబట్టి మళ్ళీ దెబ్బల మీద నడిస్తే పల్లెరగాలి, ముళ్ళు అవి ఉంటాయి. మళ్ళీ ఏదో టైంలో ఈ అలలు తగ్గినాక మనం మళ్ళీ కిందంటే నడుచుకుని పోవాలి ఒడ్డుకి. మన బైక్ వచ్చేసి రోడ్డు దగ్గర పెడతాం. అలా మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రోడ్డు బయట దగ్గరికి వెళ్ళిపోతాం. కాకపోతే ఈ అలలు తగ్గాక మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం ఈ అలలు ఉన్నప్పుడు వెళ్తే మన మీదకి వచ్చేస్తుంది. ఇది చూడండి, గొట్టె ఎలా తగ్గిపోయిందో. ఇది ఒకప్పుడు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండేది. ఇది ఇప్పుడు అలాంటిది దగ్గరికి వచ్చేసింది. ఏ నిమిషానికి ముందుకు వస్తూ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వెళ్తూ ఉంటుంది. ఈ ఆట ఆడుకునే ఇబ్బందిలో పాపం వీళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. చూస్తున్నారు కదా, 3 తెప్పలు. ఆ తెప్పలు ఒడ్డుకి రావడానికి ట్రై చేస్తున్నాయి. ఈ జనాలు చూసారా, తెప్పల మీద 4 ఉన్నాయి. ఆ 4 అది ఒకటి 5 ఈ బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు. గాలికి ఇడ్స్ పడితే అటు అలా లాక్కి వెళ్తూ ఉంటుంది. అలా మొత్తం మీద వాళ్ళు అతి కష్టం మీద ఒడ్డుకి చేరతారు. చేరడం వల్ల ఏముందంటే మనకి చాలా ఇబ్బందిగా మారుతుంది. పాపం వాళ్ళు ఆట ఆడుకోవడానికి కూడా అది ఉంటేనే కానీ వాళ్ళకి జీవనోపాధి రాదు. అలాంటిది ఇది కూడా, ఈ దెబ్బలు కూడా లేకపోతే ఊళ్ళ మీదకి వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ సముద్రం చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది తెప్పలు ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏటగానే వెళ్ళారు, అయిపోయింది వాళ్ళ వర్క్. ఇప్పుడు బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు. ఈ అలలేమో ఇంచుమించి 30 మీటర్లు, 40 మీటర్లు, 50 మీటర్లు అలాగా ఇరుగుతున్నాయి. అవి ఏమో బోట్లు చిన్నవి ఉంటాయి. బయటకు రావడానికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది, టైం పడేస్తూ ఉంటుంది. మామూలుగా నార్మల్గా ఉంటే 10 నిమిషాల్లో వచ్చేవచ్చు. చూసారా, ఒక పక్క దెబ్బలు, ఒక పక్క సముద్రం. ఆ దెబ్బల మీద తాడి చెట్లు కూడా ఉన్నాయి సెక్యూరిటీ కోసం. అవి లేకపోతే ఊళ్ళో కూడా ముంచేస్తుంది. ఇది వాటి నుంచి వెనక్కి వెళ్ళిపోతే అట్లా ఒక రోజులు కూడా టచ్ అయిపోయే రోజులు కూడా ఉన్నాయి. చాలా రిస్క్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా ఎంత వ్యూ ఉందో. ఇది ఫారెస్ట్ ఏరియా. చెరువు తోట కూడా ఉంటుంది దెబ్బల మీద సెక్యూరిటీ కోసం. దానికి సముద్రం అలా రాకుండా ఇంద్రధనుసు చూసారు ఫ్రెండ్స్, ఆకాశాలు ఎలా ఉందో. ఒక పైపు ఇంద్రధనుసు, ఒక పక్క సముద్రం, ఒక పక్క తోటలో దెబ్బలు. మంచి ప్లెజెంట్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఎలాంటి ఏరియా ఎక్కడో కానీ ఉండదు, ఇందుకు కొట్టుకో దిక్కులో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, తుఫానుకి ఎలాగా ఇరిగిపోయిందో గొట్టు. ఈ గొట్టు చూస్తుంటే తెలుస్తుంది మన తుఫాను బీభత్సం ఎలా ఉందో. చాలా ఇదిగా ఉంది, డేంజర్గానే. పాపం ఇక్కడ నుంచి రాకి కూడా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. పాపం బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. చూసారా ఎలాగా ఇంచుమించు 2-3-5-6 ఇంచులు లోపలికి దిగిపోతుంది మనం నడుతుంటే. గుడ్డుకోళ్ళు నడిచి వచ్చాను ఫ్రెండ్స్. నేను జోళ్ళు లేకుండా, జోళ్ళు ఉంటే అసలు అడిగేలో దిగిపోతే ఏందో ఇసుకలోని. దానివల్ల ఏంటంటే ఫుట్స్తో నడాల్సి వస్తుంది. మనం రన్నింగ్